వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. పని మొదలు పెట్టేటప్పుడు చిన్నగానే కనిపిస్తుంది, సందేహాలను రేకెత్తిస్తూ ఉంటుంది. కానీ తరువాత కాలంలో అదే పని గొప్పగా తయారై ఆ పనిమంతుడి జీవితానికి ఒక ఔన్నత్యాన్ని కలిగిస్తుంది. ఒక సినిమా ప్రారంభమైంది, ఎన్నో ఒడిదుడుకులతో పూర్తయింది అనుకుందాం. ఆ సినిమాను ఎలా బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచిస్తూ ఉంటారు. అది తప్పకుండా బిజినెస్ అవుతుందని ముందు మన మనస్సులో విజయం సాధించాలి. ఏ విషయాన్నైనా వాడడం కానీ గెలవడం కానీ ముందు మన మనస్సులోనే జరుగుతుంది. ఆ తర్వాత అది జీవితంలో కనిపిస్తుందని పర్షియన్ సామెత ఒకటి ఉంది. సినిమాను ఎలాగైనా అమ్ముతాం అనే ఆత్మవిశ్వాసం ఉండాలి. డిజిటల్ యుగం వచ్చేసింది. కొత్తగా ఆలోచించే వారిదే ఈ సినిమా ప్రపంచం. ప్రయోగాలను ఆహ్వానించే అతి కొద్ది మందికే ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రైమ్ పేజెస్ ఇది మీకు అందిస్తుంది. మీ సినిమా వినూత్నంగా ఉంటూ ఘన విజయం సాధించి కోట్ల డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? ఒక ఆర్ట్ ఫిలిం చిత్రీకరించి ప్రపంచాన్నే మార్చేయాలనుకుంటున్నారా? మీరు రూపొందించే చిత్రానికి ఆస్కార్ అవార్డ్ రావాలనుకుంటున్నారా? మీరు ఏదో ఒక సినిమాను నిర్మించి విజయం సాధించి రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం, సినిమా ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. అలా అని కళ్ళు మూసుకొని కలలు కంటే పోతే కొండలు కూడా కరిగిపోతాయి. ఒక సినిమా నిర్మించడానికి ముందు రియలిస్టిక్ ఐడియా చాలా అవసరం. డిస్ట్రిబ్యూటర్ చెప్పాడని ఒక జోనర్ సినిమాను నిర్మించడమో, మరెవరో చెప్పారని మరో జోనర్ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నించడమో, హాలీవుడ్లో సినిమాలో ఒక సన్నివేశం నచ్చిందని ఆ సినిమాను అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించడం సినిమాలో పరాజయం పాలవడానికి మొదటి సూత్రం. ఉదాహరణకు కామెడీ సినిమాలను తీసుకుందాం. కామెడీ అనేది ఒక ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది. అక్కడ కామెడీ చిత్రం ఘన విజయం సాధించిందని దాన్ని రీమేక్ చేస్తే ఏమవుతుంది? ఉదాహరణకు దూకుడు సినిమాను తీసుకుందాం. అందులో ఎంఎస్ నారాయణ కామెడీ అక్కడ అద్భుతంగా పండింది. గతంలో ఎంఎస్ నారాయణ పాత్రలను దృష్టిలో ఉంచుకొని ఆయనకు మగధీర, యమదొంగలో ఎన్టీఆర్ గెటప్స్ లాంటివి చేసినప్పుడు ఇలాంటి జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లో ఎంఎస్ నారాయణ గురించి తెలియదు కాబట్టి, ఆయన చేసిన గెటప్స్ సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి ఎంఎస్ నారాయణ సన్నివేశాలను కామెడీ తెప్పించలేదు. కాబట్టి కామెడీ చిత్రాలను నిర్మించేటప్పుడు ఏ ఏరియాకు సంబంధించిన కథను తయారు చేసుకున్నప్పుడే ఆ సినిమా ఆ ఏరియాలో విజయానికి పునాది అవుతుంది. ఇటీవల కాలంలో నా స్నేహితుడి ద్వారా ఒక మలయాళం డైరెక్టర్ పరిచయం అయ్యాడు. అతను 15 సినిమాలను రూపొందించినట్లు చెప్పి అతను రూపొందించిన సినిమాల పేర్లు చెప్పాడు. అది విని నేను, నా స్నేహితుడు ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఆ పేర్లతో మలయాళంలో వచ్చిన సినిమాల పేర్లు ఎప్పుడూ వినలేదు. అదే విషయాన్ని ఆయనతో ప్రస్తావించగా చిన్నగా నవ్వి, నేను నిర్మించే సినిమాలను ఇండియాలో విడుదల చేయను, ఫిలిం మార్కెట్లో అమ్మేస్తాను. ఒక్కొక్క సినిమాకు నేను 10 కోట్ల దాకా సంపాదించుకుంటాను. ఏ ఏ దేశాల్లో ఏ ఏ జోనర్ల సినిమాకు డిమాండ్ ఉంది అనే అంశాన్ని నేను ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటాను. ఆ అన్వేషణలో నేను గమనించే అంశాలతోనే సినిమా రూపొందిస్తాను. నాకు సినిమాలు తీయటం ప్యాషన్, కానీ మలయాళం సినిమాలే తీయాలని ప్యాషన్ కాదు అన్నారు. అతని మాటల్లో అర్థాన్ని గమనిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రతిరోజు మాకు తారసపడే చిన్నపాటి దర్శకులను కలిస్తే చాలు, 2 కోట్లు పెట్టే నిర్మాత ఉన్నాడు, మరో 3 కోట్లు పెట్టేవారు ఎవరైనా ఉన్నారా అని 3 కోట్లు పెట్టే నిర్మాత కోసం అన్వేషిస్తారు. ఆ 2 కోట్లతో రెడీ అయ్యే సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకోరో అర్థం కాదు. 3 కోట్లు పెట్టే నిర్మాతను 3 సంవత్సరాల పాటు వెతికే బదులు 2 కోట్ల కథను 6 నెలల్లో ఎందుకు తయారు చేసుకోరో ఇప్పటికీ అర్థం రావట్లేదు. ఏ పని చేయడానికైనా సరే ఆలోచన ఉండాలి. ఆలోచనలో ఉన్నప్పుడే పూర్తయిన సినిమాలను సరైన బిజినెస్ చేసుకోగలగాలి. ఇటీవల కన్నడలో జరిగిన ఒక సంఘటన అక్కడ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. అక్కడ ఔత్సుక దర్శకుడు ఒక మంచి కాన్సెప్ట్తో సినిమాను రూపొందించారు. కానీ ఆ చిత్రాన్ని బిజినెస్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఏం చెయ్యాలో దర్శకుడికి పాలుపోలేదు. కానీ తన సినిమా అందరూ తప్పకుండా చూడాలనే కుతూహలం ఆ డైరెక్టర్లో మస్తిష్కంలో నాటుకుపోయింది. ఏం చెయ్యాలా అంటూ తలబద్దలు కొట్టుకుంటున్నప్పుడు అప్పుడే అతని మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. ఆ దర్శకుడిలో బిజినెస్ మ్యాన్ నిద్రలేచాడు. తన సినిమా రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ తిరిగే బదులు
ఊరూరా తిరిగి తన సినిమాను ప్రదర్శించుకుందాం అనే ఆలోచన వచ్చింది. అదే ఆలోచనకు మెరుగులు దిద్దాడు. తనకు తెలిసిన స్నేహితుల ద్వారా 5 జిల్లాలలో కొంత హోంవర్క్ చేశాడు. అక్కడికి స్నేహితుల ద్వారా కొంత మొత్తాన్ని యాడ్స్ రూపేణా కలెక్ట్ చేసి ఆ మొత్తాన్ని థియేటర్లకు రెంట్ పే చేస్తూ సినిమాను తక్కువ రేట్లకు ప్రదర్శించాడు. ఈ పబ్లిసిటీతో లోకల్లో మంచి క్రేజ్ ఏర్పడటం, ఫ్రీ పబ్లిసిటీతో అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడం, సినిమా బాగుండడంతో మరింత క్రేజ్ రావడం జరిగింది. అలానే మొత్తం 5 జిల్లాల్లో తన సినిమాను విడుదల చేశాడు. లోకల్లో యాడ్స్ కలెక్ట్ చేసి యువతకు కూడా ఒక సినిమాకు తమ ఊళ్ళో సొంతదారుగా వ్యవహరించడం ఆనందం, ఆసక్తి కలిగించింది. ఇదే స్ఫూర్తితో ఆయన మరిన్ని సినిమాలను తక్కువ టికెట్ రేటుకే అందించే శక్తి సంపాదించాడు. కొత్తగా ఆలోచించే వారికి విజయం తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. చాలా కాలం క్రితం హాలీవుడ్లో టీవీ టాక్ షోలు ఎక్కువగా నడిచేవి. ఫిలిం మార్కెట్ కూడా వీటికి బాగానే డిమాండ్ ఉండేది. కానీ రొటీన్గా ఉండడంతో వాటిపై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో లేడీ యాంకర్స్ను ఉపయోగిస్తే షోకు మంచి డిమాండ్ వస్తుందనే కొత్త ఐడియా ఉపయోగించడంతో ఆ ఐడియా సక్సెస్ అయ్యింది. ఆ షో ఘన విజయం కూడా సాధించింది. అదిలోనే వుడెనెల్ షో 80స్లో స్టైలిష్ డిటెక్టివ్ షోను టీవీ సీరియల్గా తీస్తే యూత్ మార్కెట్ను ఎంటర్టైన్ చేయవచ్చు అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆలోచనను అమలుపరిచారు. 70స్లో ఫిక్షనల్ క్యారెక్టర్, రేడియోలో కార్టూన్స్లో ఒక క్యారెక్టర్ బాగానే పాపులర్ అయ్యింది. ఆ క్యారెక్టర్ రైట్స్ పొంది వెంటనే ఆ క్యారెక్టర్లో సినిమా రూపొందించారు. అదే సూపర్ మ్యాన్ మూవీ. కాబట్టి కొత్తగా ఆలోచిస్తేనే విజయం మన సొంతం అవుతుంది.